గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. కొద్దిగా టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మైక్రోఫోన్ పని చేయడం లేదు. ఓకే, నౌ ఇట్స్ ఓకే. ఒకసారి రీస్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్ నౌ. మొత్తం అన్ని క్లోజ్ చేసేసాను, రీస్టార్ట్ చేశాను. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, రైట్. ఇంకా మీకు మేబీ దిస్ ఈజ్ మై లాస్ట్ క్లాస్. ఇంకా మీకు టైం టేబుల్ కూడా వచ్చేసింది, పంపించాను, చూసారా? మీకు మెసేజ్ పంపించాను. చూసాం సార్. సో యువర్ ఎగ్జామ్స్ విల్ బి స్టార్టింగ్ ఆన్ ఎప్పుడు? 9th? 9th సార్. యా, 9th నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. సో మంచిగా చదవండి. ఓకే, ఫస్ట్ ఎస్ఏలన్నీ బట్టి పట్టండి. ఎస్ఏలన్నీ బట్టి పట్టారా? 4 ఎస్ఏలు మీరు మాట్లాడాలి. హలో, నేర్చుకున్నారా లేదా? నేర్చుకున్నాం సార్. బట్టి పట్టినారా? మళ్ళీ ఒకసారి రాసి చెక్ చేయండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ అవన్నీ లేకుండా చూసుకోండి. ఓకే, ఒక్కసారి మనము ఈ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ చూద్దాం, ఏమేమి వస్తాయి అని ఒకసారి చూద్దాం. ఏమైనా మిస్ అయినాయేమని చూద్దాం. నవంబర్ 2019 పేపర్ ఇది. ఓకే, అయితే ఇది ఫుల్ 3 hours పేపర్ అన్నట్టు. ఇది 3 hours పేపర్ ఉంది. అయితే మీకు ఇప్పుడు 2 hours పేపర్ వస్తుంది. 2 hours పేపర్ ఎలా ఉంటుంది అని మళ్ళీ ఒకసారి చూస్తాం. నేను వేరే సెమిస్టర్ చూపిస్తాను. మీకు 2 hours పేపర్ ఇంతవరకు స్టార్టే కాలేదు. ఈజ్ ద ఫస్ట్ ఎగ్జామ్ అన్నట్టు 2 hours పేపరు. సో ఐ విల్ షో 4th సెమిస్టర్ మొన్ననే జరిగింది బ్యాక్లాగ్ వాళ్ళకి. ఒకసారి చూపిస్తాను నేను మీకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. ఇది చూద్దాం. ఎస్, ఇది 2 hours పేపర్ చూడండి. కనిపిస్తుందా? ఇది చూడండి ఎలా ఇచ్చారంటే ఆన్సర్ ఎనీ 5 of the following. ఏదైనా 5టికి జవాబు. సేమ్ మామూలుగా ఇంతకు ముందు కూడా 5 ఉన్నింది, కానీ ఇంతకు ముందు దానికి దీనికి తేడా ఏమరా అంటే ఒక్కో దాంట్లో 4 ఉండేటివి. ఒక్కో దాంట్లో 4 క్వశ్చన్స్ ఉండేటివి. కొన్నిటికి 2 ఉన్నాయి, కొన్నిటికి 4 ఉన్నాయి. దీంట్లో ఏమనంటే ప్రతి క్వశ్చన్లోనూ 2 ఉన్నాయి అన్నట్టు. అంటే ఒక్కో దానికి మీకు 2 మార్కులు వస్తాయి. ఒక్కో దానికి 2 మార్కులు వస్తాయి. సో ఇవన్నీ గ్రామర్కి సంబంధించినవి ఉంటాయి. సో మొత్తం 8ట్లో 8 ఉంటాయి. 8 ఇస్తాడు మామూలుగా. సరే 7 ఇచ్చాడు. 7ట్లో 5టికి మీరు సమాధానం రాయాలి. మీరు మొత్తం అన్నిటిని అటెంప్ట్ చేయండి. 7టిని అటెంప్ట్ చేయండి. బెస్ట్ మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉందన్నట్టు. ఓకే, దీంట్లో మీకు 20కి 20 తెచ్చుకున్నట్టు ఇది పాస్ కావడం పెద్ద కష్టమేం కాదు. సెకండ్ పార్ట్లో ఏమన్నా అంటే మామూలుగా మీకు పాత దాంట్లో అయితే ఇలా ఉన్నాయంట. ఒక క్వశ్చన్ ఇచ్చి ఏదో 2 క్వశ్చన్లు ఇచ్చి రెండిట్లో ఏదో ఒకటి రాయమనే వాళ్ళు అన్నట్టు. సో మీకు ఆప్షన్స్ తక్కువ ఉండేవి. ఓకే, కానీ ఇప్పుడు ఏం చేశానంటే మొత్తం అన్ని ఓపెన్ చేసేసానంట. ఈ ఆర్ అనేది తీసేసి మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఇచ్చి 8, 9, 10, 8 నుంచి 17 వరకు 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 10 క్వశ్చన్లు ఇచ్చాడు. 10 క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్లో మీరు రాయాల్సింది ఓన్లీ 3 క్వశ్చన్స్ మాత్రమే. ఓన్లీ 3 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. అంటే మీరు 4 ఎస్ఏలు కాదు, 3 ఎస్ఏలు బాగా నేర్చుకొని పోతే చాలు అన్నట్టు. 3 ఎస్ఏస్ అయితే 300 వర్డ్స్ ఇచ్చాడు. ఇంతకుముందు అయితే 200 వర్డ్స్ ఉండేది. ఇంతకుముందు కూడా 300 వర్డ్స్ ఇచ్చాడు. ఓకే, సో ఇవి బాగా నేర్చుకొని పోయి మీరు రాశారంటే మీరు 4 ఎస్ఏలు అని చెప్పారు కదా, ఈ 4 ఎస్ఏలు బాగా నేర్చుకోండి. కనీసం 3 బాగా నేర్చుకుంటే అవే ఇస్తాడు. ఆ నెంబర్లు రాసేసి 3 ఎస్ఏలు రాసేస్తారంటే దీనికి 60 మార్కులు కంపల్సరీగా మీరు పాస్ అవుతారంటే ఎటువంటి డౌట్ లేకుండా. ఓకే, ఆ ఎస్ఏలు మాత్రం బట్టి పట్టండి, ఫుల్ బట్టి పట్టండి. ఎందుకంటే 60 మార్కులు ఎస్ఏస్కే ఉన్నాయి, 60 మార్క్స్. ఓకే, 3 క్వశ్చన్లు మీరు రాయాల్సింది 3 క్వశ్చన్లు. 3 క్వశ్చన్లు ముంగోటి ఏమంటే 2 hours ఉంటుంది ఎగ్జామ్. 2 hours ఉంటుంది కాబట్టి దీనికంతా మీకు జస్ట్ విత్ ఇన్ 10 minutes 15 minutes కంటే ఎక్కువ టైం తీసుకోకండి.
ఇది మొత్తం 3 గంటల్లో 3 ఎస్ఏలు కాబట్టి మీకు ఆల్మోస్ట్ 1.5 అవర్ పడుతుంది. ఒక్కో దానికి హాఫ్ అన్ అవర్ అనుకున్నా కూడా 1.5 అవర్ పడుతుంది. ఓకే, ఆ ఎస్ఏలు మాత్రం బాగా బట్టి పట్టండి, మంచి మార్కులు వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ చూస్తాము. క్వశ్చన్స్ ఇది పాతది. ఓకే, 3 అవర్స్ ఎగ్జామ్. ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అంటే, రైట్ ద ఫనెటిక్ సింబల్ ఆఫ్ అండర్లైన్ కాన్సనెంట్. ఫనెటిక్ సింబల్స్ రాయాలి మనం. ఇన్వైట్, వా, ఈ ఫనెటిక్ సింబల్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూసుకోండి. దీంట్లో ఉంటాయి చూడండి ప్రొనౌన్సియేషన్లో ఈ ఫనెటిక్ సింబల్స్. యా, ఈ ఫనెటిక్ సింబల్స్ ఒక్కసారి నేర్చుకోమండి. ఉన్నాయి పా, బా, టా, డా, కాగా. కాకపోతే ఇవన్నీ స్లాష్లో పెట్టాలి మనం. ఓకే, ఈ విధంగా ఇట్లా 2 లైన్ల మధ్యలో ఇవన్నీ కాన్సనెంట్స్. ఇవి పా, బా, టా, డా, కాగా, చాజా. ఇక్కడ రివర్స్ ఇచ్చినట్టు పా, బా, టా, డా, కాగా ఉండాలి ఫస్ట్. చాజా, కాగా, ఫావా, సాజా, మా, నా, హా, సా, జా, ష, జ్, ర, య, ల, వ. ఓకే, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఊరికే మీకు 4 మార్కులు వస్తాయి. జస్ట్ సింబల్ రాసే చాలు 4 మార్కులు వస్తాయి. ఓకే, నెక్స్ట్ వొవల్స్. వొవల్స్ కూడా చూసుకోండి. వొవల్స్ ఇంకో దాంట్లో ఉంటాయి. వొవల్స్ ఇక్కడ ఉన్నాయి, మోనోఫ్థాంగ్స్. ఓకే, వొవల్ సింబల్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. 4 మార్కులు ఊరికే వస్తాయి మీకు. ఈ, ఈ, ఉ, ఊ, అ, ఓ, ఏ, అ, ఓ, ఆ, అ, ఆ. ఈ సింబల్స్ నేర్చుకోమండి. ఓకే, యాక్చువల్ కాన్సనెంట్స్ చాలా ఈజీ వొవల్స్ కంటే. ఇవి మోనోఫ్థాంగ్స్. మోనోఫ్థాంగ్స్ 12 ఉంటాయి. తర్వాత డిఫ్థాంగ్స్ 8 ఉంటాయి. డిఫ్థాంగ్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఈ సింబల్స్ అన్ని కూడా మీరు నేర్చుకోమండి. ఈ డిఫ్థాంగ్స్ ఇయ, ఏ, ఉవ, ఏ, ఐ, ఓయ్, ఔ, ఓ, ఇది ఓ, ఔ. ఇట్లా ఈ సింబల్స్ అన్ని కూడా మీరు జస్ట్ ఒకసారి చూసుకోబోతే చాలు, మీరు ఈజీగా రాయగలరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రైట్ ద ఫనెటిక్ సింబల్ ఆఫ్ అండర్లైన్డ్ కాన్సనెంట్స్. ఇన్ వైట్ మీరు రాయాల్సింది ఏంటి? వా అని రాయాలి. ఏం రాయాలా? వా. ఎలా రాయాల వా? రాయడానికి అవుతుందా? మౌస్, రేజర్, ఫార్మేట్, స్టాంపు, డ్రా. ఓకే, దీంతో రాయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మీరు ఇలా లైన్స్ వేసుకోవాలి. ఇలా వేయాలి. ఇలా వేస్తే మీకు 1 మార్క్ వచ్చేస్తుంది. వా. బ్రెత్, సాయి. సాయి ఎలా రాస్తాము? ప్రతి దానికి ఇలా రాయాలి చూడండి. ఓ, ఇది స్ట్రెయిట్ లైన్ ఉంది కదా, యా. దీనికి ఎలా రాస్తాం? సా, రౌండ్ పెట్టేసి, ఓకే, టీటా లెక్కన. ఓకే, ఇలా రాస్తే సా. ఇది చూడండి ఎలా ఉందో. బ్రెత్ కాన్సనెంట్స్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్. ఇది ఎలా రాస్తాము? కనిపిస్తుందా నేను రాసేది? కనిపిస్తుంది సార్. ఓకే, ఇలా రాయాలి. ప్రెషర్, ష, ప్రెషర్. జా, జా ఎట్ రాస్తాము? ప్రెషర్. ఇలా రాస్తే మీకు 4 మార్కులు వచ్చేస్తుంది. ఇంత ఈజీ చూడండి, పెద్ద కష్టపడకుండా మీరు రాయగలరు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద రూట్ వర్డ్ అలాంగ్ విత్ ప్రిఫిక్స్. రూట్ వర్డ్ చూడండి, రూట్ వర్డ్, ప్రిఫిక్స్, సఫిక్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఐ స్టూడ్ అనే బాల్కనీ ఓవర్ లుకింగ్ ద పార్క్. సో దీంట్లో రూట్ వర్డ్, ఫస్ట్ రూట్ వర్డ్ చూసుకోండి. రూట్ వర్డ్ ఏది? లుక్. ప్రిఫిక్స్ వచ్చి ఓవర్, ఐఎన్జి వచ్చి సఫిక్స్. ఐఎన్జి వచ్చి సఫిక్స్ అన్నట్టు. ఓకే, సో లుక్ అనేది రూట్ వర్డ్ అవుతుంది. ఓకే, ఓవర్ అనేది మనకు ప్రిఫిక్స్ అవుతుంది. ఐఎన్జి అనేది సఫిక్స్ అవుతుంది. ఇన్ఫార్మల్లీ, ఫార్మల్
ప్రిఫిక్స్ ఇన్ అనేది ఫార్మల్ అనేది రూట్, ఇన్ అనేది ప్రిఫిక్స్, ఎల్వై అనేది సఫిక్స్ అవుతుంది. దీన్ని చూడండి 4 మార్కులు ఊకే వస్తాయి. 4 మార్క్స్ ఎంత ఈజీ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద మిస్పెల్ట్ వర్డ్స్. ఇది మీకు గ్రామర్, GRAMMAR, TRUELY ట్రూలీ, TRULY ట్రూలీ, నీస్ NIEC. ఓకే, ఐడెంటిఫై ద మిస్పెల్ట్ వర్డ్స్. తప్పు ఉండేటి గుర్తుపట్టాలి మనం. GRAMMAR గ్రామర్, ట్రూలీ కరెక్టే కదా, TRUE ట్రూలీ కరెక్ట్, ఇది NIEC ఇది కరెక్ట్, ఫ్యూయల్ ఇది కరెక్ట్. ఇది ఒకటే ఉన్నట్టు తప్పు, ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి నాకు కూడా మైండ్ పనిచేయదు. మిస్పెల్ట్ వర్డ్స్. నెక్స్ట్ పంక్చువేట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇది పంక్చువేషన్. హ్యావ్ యూ రెడ్ ఎనీ బుక్ బై ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, ఇది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ వేయాలి. నెక్స్ట్ హెచ్ క్యాపిటల్ లెటర్ పెట్టాలి. ఓకే, ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం. ఓకే, ఏ క్యాపిటల్, కే క్యాపిటల్, అబ్దుల్ కలాం సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ద యూకే ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ నాటో, ఇట్ ఈస్ కన్సిడరింగ్ లీవింగ్ ద EU. ద యూకే, టీ క్యాపిటల్ లెటర్. The UK is a member of NATO, full stop. Okay, it is considering leaving the EU, I capital letter, full stop. EU capital letters పెట్టాలి. ఓకే, యూరోపియన్ యూనియన్ ఎంత ఈజీగా ఉంటుంది చూడండి. దెన్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ లాజికల్ సీక్వెన్స్. ఇదేమంటే చాలా జాగ్రత్తగా ఇది ఆర్డర్లో పెట్టాలి మనం. ఫస్ట్ ఒకసారి చదువుదాము. దీంట్లో ఫస్ట్ సెంటెన్స్ ఏది, సెకండ్ సెంటెన్స్ ఏది, ఫస్ట్ సెంటెన్స్ పైన రాయాలి. ద ఫౌండేషన్ స్టోన్ వాజ్ లైడ్ ఇన్ 1972. ఇదైతే ఫస్ట్ సెంటెన్స్ గానే కాదు. యాజ్ ఎ రిజల్ట్ వస్తే ఇది ఫస్ట్ సెంటెన్స్ గానే కాదు. ఇట్ వాస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ఇన్ సౌత్ ఏషియా, ఇది కూడా కాదు, ఎందుకంటే ఇట్ అని వచ్చింది. ఇట్ అని వస్తే ఫస్ట్ సెంటెన్స్ కాదు. దే ప్లైడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద రోడ్, ఇది కూడా కాదు. టు ఈజ్ ట్రాఫిక్ ఇన్ ద సిటీ, ఇట్ వాస్ డిసైడెడ్ దట్ అన్ అండర్ గ్రౌండ్ రైల్వే లైన్ వుడ్ బి బిల్ట్, ఇది కూడా అయ్యిండొచ్చింది. ఓకే, కలకత్తా అన్లైక్ అదర్ సిటీస్ కెప్ట్ ఇట్స్ ట్రామ్స్, ఇది ఫస్ట్ సెంటెన్స్. కలకత్తా చూడండి, ఇట్లా ఎప్పుడు కూడా ఇంట్రొడక్టరీ వర్డ్ ఉంటుంది అన్నట్టు. కలకత్తా అన్లైక్ అదర్ సిటీస్, వేరే సిటీస్ కాకుండా కలకత్తా కెప్ట్ ఇట్స్ ట్రామ్స్ అలాగే పెట్టుకోండి. నెక్స్ట్ సెంటెన్స్ ఏదై ఉంటుంది. ఓకే, కలకత్తా కెప్ట్ ఇట్స్ ట్రామ్స్. టు ఈజ్ ట్రాఫిక్ ఇన్ ద సిటీ, ఇట్ వాస్ డిసైడెడ్ దట్ అండర్ గ్రౌండ్ రైల్వే లైన్ వుడ్ బి బిల్ట్, ఇదైతే కాదు. దే ప్లైడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద, ఇది ఓకే. ట్రామ్స్ తర్వాత ఏమొస్తుంది, దే. సో ట్రామ్స్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. దే ప్లైడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద రోడ్. ఓకే, నెక్స్ట్ యాజ్ ఎ రిజల్ట్ ద సిటీ సఫర్డ్ ఫ్రమ్ హారెండస్ ట్రాఫిక్ కంజెషన్. సో ఇది రోడ్డు మధ్యలో పోవడం వల్ల ఈ రోడ్ ట్రాఫిక్ కంజెషన్ అనేది బాగా పెరిగిపోయింది అన్నట్టు. సో ఏం చేశారు, టు ఈజ్ ట్రాఫిక్ ఇన్ ద సిటీ, ఇట్ వాస్ డిసైడెడ్ దట్ అన్ అండర్ గ్రౌండ్ రైల్వే లైన్ వుడ్ బి బిల్ట్, అండర్ గ్రౌండ్ రైల్వే లైన్ బిల్డ్ చేయాలని. ద ఫౌండేషన్ స్టోన్ వాజ్ లైడ్ ఇన్ 1972. ఓకే, ఇట్ వాస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ఇన్ సౌత్ ఏషియా. చూడండి అయిపోయిందా. ఇట్లా కొద్దిగా రాసుకొని అయితే మీరు అన్ని ఫస్ట్ ఏం చేస్తారంటే ఫాలోయింగ్ లాజికల్ సీక్వెన్స్ ఆర్డర్ పెట్టి ఫస్ట్ 6 నెంబర్స్ వేసేయండి. నేను వాల్యూ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. 6 తర్వాత ఏమొస్తుంది, కలకత్తా అయిన తర్వాత 6 తర్వాత 4 తర్వాత ఏమొస్తుంది, దే ప్లైడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద రోడ్ 2, 6, 4, 2. ఓకే, తర్వాత 5 కదా, 5 తర్వాత 1 తర్వాత 3. ఈ నెంబర్లు వేసేసి మళ్ళీ కావాలంటే మీరు గా రాయండి. ఓకే, నెంబర్ 6 అనేసి కలకత్తా అన్లైక్ అదర్ సిటీస్ అని రాయండి. ఓకే, ఆ తర్వాత అట్లా నెంబర్లు వేసి రాసినారంటే వాల్యూ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. దీనికి మీకు 4 మార్కులు చాలా ఈజీగా వస్తాయి, ఏ మాత్రం కష్టపడకుండా వస్తాయి. ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ టాపిక్ సెంటెన్స్ ఇంటూ ఏ పారాగ్రాఫ్. డౌట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఇది ఆల్రెడీ మనం చదువుకున్నాం, ప్రతి లెసన్ లోనూ ఒకటి ఉందండి, డౌట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్ అని రాసి దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. మీ టెక్స్ట్ బుక్ లో చూడండి, ఎక్కడుందంటే చూపిస్తా చూడండి, ఇంట్లో ఉందంటే లాస్ట్ లో ఉంది చూడండి, వాల్యూ ఓరియంటేషన్. ఓకే, దీంట్లో డౌట్ ఈజ్ 4 ఉంటాయి మీకు. ఈ 4 నేర్చుకున్నారంటే అయిపోయింది. ఒకవేళ ఇది నేర్చుకోవైనా పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకు అంటే ఇది మొత్తం నేర్చుకునే సొంతంగా రాసినా పర్లేదు అన్నట్టు. ఇది ఉంటుంది కదా, ఇది సొంతంగా రాసినా పర్లేదు అన్నట్టు. ఇది రాస్తే మీకు 4 మార్కులు వస్తాయి. ఒకవేళ ఇది మిస్ చేసినా మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకు అంటే మీరు రాయాల్సింది 5 కదా. ఓకే, రెండింటిని వదిలిపెట్టచ్చు, ఇక్కడ 6 ఇచ్చినారు, 6 5 రాయమన్నారు. ఓకే, దీంట్లో 7 ఇచ్చినారు. సో కాబట్టి దీన్ని వదిలిపెట్టడానికి అవకాశం ఉంది. మీరు దీన్ని కంపల్సరీగా మీరేం రాయాల్సిన అవసరం లేదు. ఈ 5 ఎంత ఈజీగా ఉన్నాయి చూడండి. మనం ఆల్రెడీ మొత్తం అంతా రివిజన్ చేసుకున్నాము.
ఇవే వస్తుంటాయి, కొద్దిగా అటు ఇటు టెక్స్ట్ బుక్ లోడితే వస్తుంటాయి, వెరైటీ రావు. ఓకేనా? ఇవి అయిన తర్వాత క్వశ్చన్స్ 4 బట్టి పట్టండి. కంపల్సరీగా మీకు 100కు ఇది 80 మార్క్స్ ఇది క్వశ్చన్ పేపర్. 80కి మీరు ఈజీగా 60 మార్క్స్ తెచ్చుకోవచ్చు. కొద్దిగా బాగా చదివిన అంటే 60, 70 కూడా తెచ్చుకోవచ్చు. మీకు ఇంటర్నల్ మార్క్స్ మీ అందరికీ నేను మంచి మార్కులు వేసాను. మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి మార్కులు వేసాను. ఓకే, కాబట్టి నో ప్రాబ్లం, మీరందరూ పాస్ అయిపోతారు. ఓకేనా? ఎనీ డౌట్స్? ఇంకేనా డౌట్స్ ఉంటే అడగండి. మేబీ దిస్ ఈజ్ మై లాస్ట్ క్లాస్. ఓకే, ఇంకా తర్వాత మీకు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం సెకండ్ సెమిస్టరు ఇంకొద్దిగా పెండింగ్ ఉంది కదా, అది కంటిన్యూ చేద్దాం. సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా చాలా రోజులు ఏమి ఉండవు. మధ్యలో ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత మేబీ ఒక 10-15 రోజులు గ్యాప్ పెడతాడు. ఓకే, ఆ గ్యాప్ తర్వాత మీకు ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి సైన్స్ వాళ్ళకి. ఈ థియరీ ఎగ్జామ్స్ అయిపోతే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 4-5 రోజులు పెడతాడు. ఓకే, ఆ తర్వాత మేబీ ఒక 10-15 డేస్ మాత్రమే మీకు థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి. అది థియరీ జస్ట్ మనకు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయిపోయినాయి. ఒక 5-6 పీరియడ్స్ అయితే సిలబస్ అయిపోతుంది. ఓకే, సో సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా మీకు సైమల్టేనియస్గా ఇది అయిపోతానే ఉంటాయి అన్నట్టు. ఒక 10-15 డేస్ గ్యాప్ తర్వాత మీకు ఉంటాయి. అంటే ఇది అయిపోతానే ఇంకా అది చదవడం మొదలు పెట్టాలి. అది అయిపోయిన తర్వాత దెన్ యూ బికమ్ థర్డ్ సెమిస్టర్. అప్పుడు మీరు థర్డ్ సెమిస్టర్కి వస్తారు. ఓకే, ఇంతవరకు మీరు ఇంకా ఫస్ట్ ఇయరే, సెకండ్ ఇయర్కి పోలే. అందరూ క్లాసులు దాటిపోయినారు. 6th క్లాస్ వాళ్ళు 7th పోయినారు, 7th వాళ్ళు 8th పోయినారు, 10th వాళ్ళు ఇంటర్కి వచ్చినారు, ఇంటర్ వాళ్ళు డిగ్రీకి అప్లై చేసుకొని డిగ్రీకి వస్తున్నారు. కానీ మీరు మాత్రం ఇంకా ఫస్ట్ ఇయర్లోనే ఉన్నారు. కారణం ఏమంటే మీ 2 ఎగ్జామ్స్ జరగలేదు. ఈ 2 ఎగ్జామ్స్ కంటిన్యూస్గా పాస్ చేసుకోండి, మంచిగా చదవండి. ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు వాట్సాప్లో అడగండి, నేను చెప్తాను. ఓకేనా? ఈ వెబ్సైట్ బాగా ఫాలో కండి. వెబ్సైట్లో మీకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఏ డౌట్ వచ్చినా సరే మీకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఓకే, మీకు మొన్న రివిజన్ క్లాసెస్ కూడా ఆల్మోస్ట్ 2 వీడియోలు అయితే నిన్న మనం ఏం చేసామంటే మొబైల్లో చెప్పాల్సి వచ్చింది. అక్కడ ప్రాబ్లం వచ్చి, టెక్నికల్ ప్రాబ్లం వచ్చి నేను కంప్యూటర్లో చెప్తే రికార్డ్ చేయగలం. ఓకే, మొబైల్లో చెప్పడం వల్ల రికార్డ్ చేయలేకపోయినాను. అది కూడా మీకు షేర్ చేస్తుంటే బాగుంటుండే. కాబట్టి మళ్ళీ ఆ రివిజన్ క్లాసెస్ 2 ఉన్నాయి కదా, ఆ 2 వీడియోలు ఒకసారి చూడండి. ఓకే, మీ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఆ రెండింటిని మళ్ళీ ఒకసారి చూడండి, మీకు ఎటువంటి డౌట్ లేకుండా. సో ప్రతి ఒక్కరూ పాస్ కావాలి. అయితే తక్కువ మంది వస్తున్నారు మనం క్లాసులకి. రాని వాళ్ళు, వచ్చే వాళ్ళందరూ పాస్ అవుతారని నాకైతే నమ్మకం ఉంది. మరి రాని వాళ్ళ కథ ఏందో నాకు అర్థమవుతలేదు. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, ఆ 2 వీడియోలు కొద్దిగా అందరికీ పోస్ట్ చేయండి, రివిజన్ వీడియోస్. ఇప్పుడు ఇది కూడా పెడతాను. ఓకే, ఇది కూడా మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరైతే క్లాసుకు రారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, ఇది కూడా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయింది నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, యూట్యూబ్లో పెట్టేసి మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓన్లీ 12 మంది వచ్చారు అంతే. వెరీ బ్యాడ్. టైం ఎంత అయింది? ఇంకా 10 నిమిషాలు ఉంది కానీ బట్ ఇంకా నాకైతే నా వైపు నుంచి చెప్పడానికి ఏం లేదు. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు, నేను ఐ విల్ వెయిట్. నో డౌట్స్ సార్. నో డౌట్స్. ఓకే, నేను చెప్పినవన్నీ ఇప్పుడు ఎలా ప్రిపేర్ కావాలని అర్థమైంది కదా? హలో? ఎస్ సార్, అర్థమైంది సార్. అర్థమైంది. ఫస్ట్ ప్రొనౌన్సియేషన్ అవి ఒకసారి చూసుకోండి. సింబల్స్, జస్ట్ సింబల్స్ చూసుకుంటే అయిపోయి. మీకు ఆల్రెడీ చదవడం వచ్చు కాబట్టి ఆ సింబల్ ఏదైనా ఈజీగా గుర్తుపట్టగలరు. ఓకే ఓకే, వా వా ఈ 2 కొద్ది కన్ఫ్యూజన్ ఉంటాయి చూడండి. ఈ 2 ఇది వా వా. ఇప్పుడు స్పెల్లింగ్ లో వి ఉంటే గన గుర్తుగా చెప్తున్నా, ఒక్కోసారి ఇది ఫెయిల్ కావచ్చు. ఓకే, స్పెల్లింగ్ లో వి గన ఉంటే ఇది వా, ఈ సింబల్. అర్థమైందా? అదే డబ్ల్యూ ఉంటే ఈ సింబల్. 2 ఒకటే రకంగా ఉంటాయి. మనం పలికేది మాత్రం వా అన్నప్పుడు అది లేబియో డెంటల్. మీకు ఇవన్నీ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. లేబియో డెంటల్ అంటే కింది పెదవి పళ్ళ దగ్గర పెట్టినప్పుడు సౌండ్ వచ్చేది వా. ఇదేమో వా అంటే రౌండ్ లిప్స్, వా. ఓకే, మీరు కన్ఫ్యూజ్ కాకుండా డబ్ల్యూ వచ్చినప్పుడు ఈ సింబల్ పెట్టండి, డబ్ల్యూ సింబలే పెట్టండి. వి వచ్చినప్పుడు వి సింబలే పెట్టండి. మిగతావన్నీ ఈజీ. పా, బా, టా, డా, చా, జా, కా, గా, ఫా, వా, సా, జా. ప్రొనౌన్స్ ఇవే అడుగుతున్నాడు, వవల్ సింబల్ అడుగుతలేడు.
అంటే చాలా చాలా ఈజీ. మీరు ఈజీగా 4 మార్కులు ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ సింబల్స్ ఇవన్నీ మామూలే. పా, బా, టాడా, చా, చా ఒకటి ప్రాక్టీస్ చేయాలి. జా ఒకటి ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇది ఫా, వా ఇవన్నీ ఓకే. ఫా ఒకటి ఇది రౌండ్ చేసి సున్నా వేసి ఇట్లా అడ్డంగా టీటా అంటాం కదా మ్యాథమెటిక్స్లో. ఇది దా అంటే ఇలా 6 తిప్పి చేయాలి. ఇట్లా 6 ఇట్లేస్తాం కదా, ఇది ఇట్లా వేయాలన్నట్టు. అలా వేసేసి పైన ఒక లైన్ ఇట్లా గిర్ర గీయాలి. ఒకసారి నేను రాసి చూపిస్తా చూడండి. అడింది ఇది. అనటేట్. ఓకే ఓకే. మీ మేడం వాళ్ళు కొత్తది డివైస్ ఉన్నారు, దాంట్లో బాగా కనిపిస్తుందా? ఫిజిక్స్ మేడం ఉన్నారు. ఓకే, రా ఎలా రాయాలో చూడండి. ఇలా 6 తిప్పించాల. దీనికి సరిగా వస్తలేదు, ఈ మౌస్తో రాయాలంటే కొద్ది కష్టం అవుతుంది. 6 ఇలా రాసి అడ్డంగా ఒక గిర్ర ఇట్లా గీయాలి. ఇది దా. ఓకే, నేను ఇక్కడ రౌండ్గా రాయలేకపోతున్నాను. బోర్డు మీద అయితే రాయొచ్చు, కానీ నేను మౌస్తో రాయాలంటే కొద్ది కష్టం అవుతుంది. అర్థమైందా? ఇది ద. 6 ఇలా రాస్తాం కదా, ఇది తిప్పించి రాస్తాం అన్నట్టు, అంతే. మిర్రర్ ఇమేజ్. ఇది 6, ఇది ద. ఓకే, నెక్స్ట్ వన్ మా, నా, ఉంగ్ అనేది ఇలా రాయాలి. ఇట్లా ఎన్ రాసేసి కొద్దిగా కిందికి ఇలా అనాలి. ఓకే, ఇది ఉంగ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఎన్ రాయాలి, కింద గొడుగులాగా పెట్టాలి. ఇది ఉంగ్ అవుతుంది. నెక్స్ట్ హా, సా, జా, షా చూడండి. షా అన్నప్పుడు ఇలా ఎస్ని బాగా పైకి కిందికి లాగాలి. ఓకే, అమితాబ్ బచ్చన్ ఎస్ లెక్కన. ఇది జ, జ ట్రెజర్, జ. ఇది జ. ఓకే, నెక్స్ట్ ఇది రా, యా. యా చూడండి, యా అంటే ఇలా రాయాలి. ఇది యా, జే. జే కాదు, ఇది యా, యా రాయాలి. లా, వా. వా అంటే మీకు ఇలా వచ్చనట్టు, ఇలా. అర్థమైందా? ఇవి ఊరికే 4 మార్కులు వస్తాయి. మీకు ఏ మాత్రం కష్టపడకుండా, ఏం పెద్ద ఇదైపోయి కొద్దిగా జస్ట్ ఎగ్జామ్ పోయే ముందు ఈ సింబల్స్ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. పెన్నుతో ఊరికే చూస్తే కాదు, పెన్ను తీసుకొని పేపర్ పైన రాయండి. అప్పుడు మీకు గ్యారంటీగా ఈ 4 మార్కులు వచ్చేస్తాయి. ఓకేనా? ఎనీ అదర్ డౌట్స్? ఇఫ్ యూ హ్యావ్ యూ కెన్ ఆస్క్ మీ. సార్ కన్వర్జేషన్స్ ఉన్నాయి కదా సార్? ఏమ్మా? కన్వర్జేషన్స్. కన్వర్జేషన్స్. కాన్వర్జేషనా? కాన్వర్జేషన్ ఒక్కోసారి అడుగుతాడు, ఒకసారి అడగడం. అది లేకపోయినా పర్లేదు, మీకు అలా అడిగితే 6వ క్వశ్చన్ అడుగుతాడు. మీరు 5 కదా రాయాల్సింది, కాబట్టి అది వదిలిపెట్టచ్చారంట మీరు. ఓకే, ఫస్ట్ గ్రామర్ పైన కాన్వర్జేషన్ ఏమంటే రాయొచ్చు, కానీ ఫుల్ మార్కులు రావు. ఓకే, మీరు ఇంకో క్వశ్చన్ పేపర్ చూద్దాం. మీకు 4కి 4 ఇవ్వరు మార్కులు. ఇది చూద్దాం, నవంబర్ 2019 క్వశ్చన్ పేపర్. ఇంతకుముందు ఏది చూసాం మనం? ఇదేనా చూసింది? అవును సార్. ఇదే చూసాం. అంతకంటే పాత పేపర్ ఒకసారి చూద్దాం. మే 2019. యా, ఇవన్నీ ఎరేజ్ చేస్తాం. యా, అప్రోప్రియేట్ కైండ్స్ ఆఫ్ నౌన్స్, ఏ డాష్ ఆఫ్ పీపుల్. ఓకే, ఇవన్నీ కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ మనం మొన్న చెప్పుకున్నాం కదా, కలెక్టివ్ నౌన్స్. ఓకే, గ్రామర్ ఒకటే టైప్ ఇవ్వండి. ఓకే, ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్. ఓకే, ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్, ఏ డాష్ ఆఫ్ స్వామ్ ఆఫ్ హ్యాండ్స్ ఏదో వస్తుంది చూడండి. తర్వాత హార్సెస్కు ఏదో ఉంది, హార్సెస్కి ఏముంది అంటే సంథింగ్. ఓకే, చెక్ చేయండి ఇది. తర్వాత కరెక్ట్ ద స్పెల్లింగ్స్ ఆఫ్ ద కరెక్షన్. స్పెల్లింగ్స్ అయితే సేమ్, అంతకు ముందు కూడా అడిగినాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ ఆక్సిలియరీ వర్బ్. ఇదైతే చాలా ఈజీ. డాష్ డన్ ద వర్క్, హీ హ్యాస్ డన్. ఎందుకంటే ఇది V3 ఇచ్చాడు. ఓకే, V3 ఇచ్చాడు అంటే హ్యాస్, హీ హ్యాస్ డన్ ద వర్క్. డాష్ ఇట్ యూ పుట్ కార్ కీస్.
వేర్ డిడ్ యూ పుట్, వేర్ వస్తుంది ఇక్కడ, వేర్ డిడ్ యూ పుట్, వర్ కాదు, వేర్ డిడ్ యూ వస్తుంది. నెక్స్ట్ వన్, ద హెల్తియెస్ట్ డ్రింక్ ఈజ్ డాష్, వాటర్, ప్లెయిన్ వాటర్, ప్లెయిన్ వాటర్, ప్లెయిన్ వాటర్, ప్లెయిన్, ప్లెయిన్ అంటే విమానం. Fill in the blank with the correct form of the verb. He usually dash his homework in his room. He usually does, DOES అంటే ప్రతిరోజు చేసామని సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాడతాం. సో డస్ వస్తుంది. దెన్ అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ ద సేమ్, అదే లాజికల్ సీక్వెన్స్ వచ్చింది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఆప్షన్. హీ హ్యాస్ ఆల్వేస్ డాష్ ఆన్ మీ, లుక్డ్ డౌన్, లుక్డ్ ఆఫ్టర్, లుక్డ్ ఆఫ్టర్ ఆన్ మీ రాదు, లుక్డ్ డౌన్ ఆన్ మీ వస్తుంది అన్నది ఇక్కడ. We have dash of petrol, we have run out of petrol, we have run away of petrol, we have run out of petrol. Then fill in the blanks with the correct options. I was a ఇదేదో క్వశ్చనే రాంగ్ ఉన్నట్టుంది. I was a child, I couldn't climb trees. ఓకే, couldn't వస్తుంది. When I was a child, when ఉండాలి ఇక్కడ, we కాదు, when I was a child I couldn't climb trees. Okay, they dash buy a house at all. Okay, they have not bought కాదు, they might not buy a house. Have not వస్తే bought ఉండాలి, they have not bought అంటే buy ఉంది కాబట్టి they might not buy a house at all. Write the phonemic symbol. చూడండి మళ్ళీ phonemic symbol వచ్చింది అన్నట్టు. ఇక్కడ ఓవల్స్ వచ్చినాయి, మై, ఐ, ఉవా, ఉవా. ఓకే, ఇది డిఫ్తాంగ్, ఇది డియా, ఇయా, ఇది డిఫ్తాంగ్, బాయిల్, ఓ, ఓయ్, ఇది కూడా డిఫ్తాంగ్. మొత్తం డిఫ్తాంగ్స్ ఇచ్చినారు ఇక్కడ. ఇది కూడా ఐ, ఇవన్నీ డిఫ్తాంగ్సే కాబట్టి ఓవల్స్ కూడా మీరు చూసుకోవాలి. ఓకే, కాన్సనెంట్స్ ప్లస్ ఓవల్స్ అన్ని చూసుకోవాలి. దెన్ కాన్వర్జేషన్ ఇచ్చాడు. ఓకే, మొత్తం 8 క్వశ్చన్స్ ఇచ్చాడు, మీకు 5 కాన్వర్జేషన్. ఇంకా మీరు సింపుల్గా రాయొచ్చు. హలో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంక అండ్ గోవింద్ ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ప్రియాంక, హలో గోవింద్, వాట్ ఆర్ యూ డూయింగ్? గోవింద్, వీళ్ళెవరు? సిస్టర్ అండ్ బ్రదర్ కాబట్టి మనం ఫార్మల్ లాంగ్వేజ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఉపయోగించాలి. హలో గోవింద్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఓకే, ఐఎమ్ డూయింగ్ మై హోంవర్క్, ఐఎమ్ డూయింగ్ మై హోంవర్క్. గోవింద్, వై డోంట్ యూ స్టడీ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్ ఇన్ దిస్? ఓ, వీడు వేరే పని చేస్తుండాలి, హోంవర్క్ కాదు. ఐఎమ్ ప్లేయింగ్, ఐఎమ్ వాచింగ్ టీవీ, ఐఎమ్ వాచింగ్ టీవీ. గోవింద్, వై డోంట్ యూ స్టడీ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్ ఇన్ దిస్? ఓకే, yeah, I will study after this program, I will study after this program. సరిపోతుంది అన్నమాట. రాయొచ్చు కానీ మీరు ఎంత కరెక్ట్ రాసినా 4 ఎందుకంటే ఆల్వేస్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ బెటర్మెంట్ అన్నాడు కాబట్టి దీనికి 4. ఇది మీరు వచ్చినా మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్తాను నేను. ఓకే, ఇంకో క్వశ్చన్ పేపర్ చూద్దాం. 2018 క్వశ్చన్ పేపరు. Yeah, fill in the blanks. A dash of fish, a school of fish. ఇవి చూడండి అన్ని కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ మీకు మొత్తం ఒకసారి చదువుకొని వెళ్ళండి. టెక్స్ట్ బుక్లో ఉన్నాయి చూడండి, నౌన్స్ కింద ఉన్నాయి చూడండి. ప్రొనౌన్సియేషన్, గ్రామర్లో నౌన్స్ కింద లిస్ట్ ఆఫ్ కలెక్టివ్ నౌన్స్ ఉంది. టెక్స్ట్ బుక్లో కూడా మీకు ఉంది. అయితే ఇవి టెక్స్ట్ బుక్లో ఇస్తారన్న గ్యారంటీ, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో చాలా తక్కువ ఉన్నాయి, అందుకనే వేరేటి కూడా ఇచ్చేది ఇంతే ఉన్నాయి చూడండి. డాష్ ఆఫ్ ఫూల్స్, ఫ్లవర్స్, సెయిలర్స్, రాబర్ట్, స్టార్స్, క్యాటిల్. ఫిష్ అనేది లేనే లేదు ఇక్కడ. ఫిష్కి ఏమంటారు అంటే స్కూల్ అంటారు, స్కూల్ ఆఫ్ ఫిష్ అంటారు కలెక్టివ్ నౌన్స్. కాబట్టి ఇది మీరు ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకే, ఇంతకుముందు ఏదో ఒకటి మనము అనుకున్నాం, ఏదో మర్చిపోయినాం. యా, హార్సెస్, ఏ డ్రోవ్ ఆఫ్ హార్సెస్, ఏ డ్రో ఆఫ్ హార్సెస్. యాండ్స్కి వచ్చి కాలనీ ఆఫ్ యాండ్స్, యాండ్స్కి కాలనీ ఆఫ్ యాండ్స్, అండ్ ఆర్మీ ఆఫ్ యాండ్స్ కూడా వస్తుంది, అండ్ ఆర్మీ ఆఫ్ యాండ్స్. ఇవన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళండి. మొత్తం 200 అయితే కొన్ని రిపిటేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చదువుకొని వెళ్ళండి, పెద్ద కష్టమేం కాదు. ఒక 5-6 టైమ్స్ చదివినా అంటే మీకు వచ్చేస్తుంది, గుర్తుంటుంది ఈజీగా. సో దీనికి మీకు 4 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, కరెక్ట్ ద స్పెల్లింగ్స్ చూసుకొని వెళ్ళండి. ఆన్సర్ యాజ్ డైరెక్టెడ్. వేర్ డాష్ యువర్ ఫ్రెండ్స్ గోయింగ్ ఎస్టర్డే ఉంది కాబట్టి మనము వేర్ డిడ్ గోయింగ్ ఉంది కదా, వేర్ వర్ యువర్ ఫ్రెండ్స్ గోయింగ్ ఎస్టర్డే. వర్ గోయింగ్ కంటిన్యూస్ టెన్స్ ఉంది కాబట్టి వర్ వస్తుంది. వేర్ వర్ యువర్ ఫ్రెండ్స్ గోయింగ్. ఐ బాట్ ఏ డాష్ పెయిర్ ఆఫ్ గోల్స్, PAIR, పెయిర్. గివ్ 1 word ఆఫ్ ద ఫాలోయింగ్ బియాండ్ క్రిటిసిజం ఆర్ అటాక్. బియాండ్ క్రిటిసిజం ఆర్ అటాక్ అంటే దీనికి ఏమొస్తుంది పదం? బియాండ్ క్రిటిసిజం,
ఏదో పదం ఉంది అటాక్ గుర్తులేదు, టెక్స్ట్ బుక్లో చూడండి ఒకసారి. హీఈస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, హీఈస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, కరెక్ట్ ద అండర్లైన్ వర్డ్ ఫ్రెండ్, FRIE, హీఈస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఉండాలి, హీఈస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఓకే, అరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ఏ లాజికల్ సీక్వెన్స్. ఇది లాజికల్ సీక్వెన్స్లో 4 ఇచ్చారు చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ ఆప్షన్. మై టీమ్ హ్యాజెంట్ ఎట్ లాస్ట్ ఏ మ్యాచ్, హ్యాజెంట్ వస్తుంది, ఎట్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది అన్నట్టు. చెరిల్ డాష్ ఎంజాయ్ ద మూవీ, ఇట్ వాస్ బోరింగ్. చెరిల్ డిడింట్ ఎంజాయ్ ద మూవీ, డిడింట్ కాంట్ ఎంజాయ్ ద మూవీ కదా, డిడింట్ ఎంజాయ్ ద మూవీ, ఇట్ వాస్ బోరింగ్, ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి కాంట్ అని చెప్పలేము అన్నట్టు, డిడింట్ వస్తుంది. Fill in the blanks with the correct options. We couldn't take up another project as we were bang on time, pressed on time. We couldn't take up another project as we were pressed for time కాదు, bang on time. Okay. Next, bang on time, pressed for time. There is no time అని అర్థం. Bang on time అంటే కరెక్ట్ టైం అని అర్థం, కరెక్ట్ టైంకి రావడం. సో pressed for time. Sudha asked her father, can you dash for me this weekend, dad? Can you take something ఆఫ్ కాదు, కెన్ యూ బై టైమ్ ఫార్ మీ దిస్ వీకెండ్ అంటే కెన్ యూ స్పెండ్ సమ్ టైమ్ అని. కెన్ యూ టేక్ సమ్ టైమ్ ఆఫ్ అంటే సరిగా ఉండేది, సంథింగ్ అన్నాడు కాబట్టి ఇది తప్పు, ఇది క్వశ్చనే తప్పించినట్టున్నాడు. ఓసారి టెక్స్ట్ బుక్ చూడండి. రైట్ ద ఫొనెమిక్ సింబల్, ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఈడ పేరెంట్, హ్యూవా, ప్రేయ్, షౌ, ఈడ కూడా మళ్ళా డిఫ్టాంగ్సే ఇచ్చినాడు. ఓవల్స్ ఇస్తే కొద్ది కష్టం మీకు, అయినా సరే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు అన్ని 8 అటెంప్ట్ చేయండి, ఒకవేళ ఏదైనా దీంట్లో పోతే వేరే దాంట్లో వచ్చేదానికి అవకాశం ఉంది. విజయ్, ఐ జాయిన్ ద హాస్టల్ టుడే. హాయ్ ఐ యామ్, మళ్ళీ మీ పేరు రాస్తానండి. హాయ్ ఐ యామ్ రాజీవ్, వెరీ నైస్ టు మీట్ యూ, వెరీ నైస్ టు మీట్ యూ. ఐ యామ్ ఫ్రమ్ దిస్ సిటీ బట్ ఐ లివ్ ఫార్ అవే, సో ఐ జాయిన్ ద హాస్టల్ టు సేవ్ టైమ్. ఐ యామ్ ఫ్రమ్, ఇప్పుడు ఐ యామ్ ఫ్రమ్ దిస్ సిటీ అన్నాడు కదా, సో నువ్వేం చెప్తావు, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే, సో ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హాస్టల్ అని రాస్తావు అన్నట్టు, ఏదో ఒకటి రాస్తావు అన్నట్టు. మొత్తం అన్ని అటెంప్ట్ చేయండి, అన్ని అటెంప్ట్ చేయడం ద్వారా కనీసం 5 బెస్ట్ మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకేనా, ఫ్రమ్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. నెక్స్ట్ వన్, టైం అయిపోతుంది, ఇంకా 1 minute 2 minutes ఉంది, చూద్దాం. May 2000, first semester 2017. Yes, fill in the blanks with appropriate kinds of. Same చూడండి, ఇదైతే వస్తూనే ఉంది. ఎక్స్పర్ట్స్, కప్స్, డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, థీవ్స్, ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్, లేకపోతే బ్యాండ్ ఆఫ్ థీవ్స్, మల్టిపుల్స్ ఉంటాయి అన్నట్టు. బ్యాండ్ ఆఫ్ థీవ్స్ అంటాం మనం, ఆల్రెడీ ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు ఉంటుంది. ఓకే, గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, డాష్ ఆఫ్ కప్స్. కప్స్ అంటే చిన్న చిన్న పిల్లలు. దీనికి ఏముందో సెర్చ్ చూడండి, మీకు ఇచ్చిన లిస్ట్లో చూడండి, లేదా గూగుల్లో చూడండి. ఇవి ఇప్పుడు కూడా టెక్స్ట్ బుక్లోటి మాత్రము రావడం లేదు, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో చాలా తక్కువ ఉన్నాయి, లిస్ట్ చాలా తక్కువ ఉంది. సో క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళకు వేరే దారి లేక వేరేటి వాళ్ళు ఇష్టం వచ్చిన అడుగుతూ ఉంటారు, కాబట్టి మనం కూడా బయట చదువుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. స్పెల్లింగ్స్ ఇవి. దెన్ ఆన్సర్ యాజ్ డిరెక్టెడ్. ఓకే, ఫిల్ ఇన్ ద అప్రోప్రియేట్ ఆక్సిలరీ వర్బ్. గోయింగ్ అంటే ఇంకా ఐఎన్జీ ఫామ్ వస్తుంది, అది ప్రెసెంట్ టెన్సా పాస్ట్ టెన్సా అనేది చూసుకోవాలి. గోయింగ్ టు బి యాంగ్రీ వెన్ హీ ఫైండ్స్ అవుట్, వెన్ హీ ఫైండ్స్ అవుట్ కాబట్టి ఇది ప్రెసెంట్ టెన్స్ వస్తుంది. హీ ఈస్ గోయింగ్ టు బి యాంగ్రీ. షీ వాంటెడ్ టు డాష్ హర్ ఫేవరెట్ అవుట్ఫిట్. షీ వాంటెడ్ టు వేర్, WEAR. యూ వన్ వర్డ్ ఫర్ ద ఫాలోయింగ్, నాట్ కామన్లీ ఎన్కౌంటర్డ్. ఇది చూడండి, ఇది 1 word సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి చూడండి, వొకాబులరీలో 1 word సబ్స్టిట్యూట్స్. ఇవి చూసుకోండి ఒకసారి. వొకాబులరీలో వర్డ్ రూట్స్, ప్రిఫిక్సెస్, హోమోగ్రాఫ్స్, కలొకేషన్స్, 1 word సబ్స్టిట్యూట్స్ ఆడ ఉన్నాయి. ఇవి ఎందుకు అడుగుతున్నాడు? హోమోనియమ్స్, హోమోగ్రాఫ్స్, ప్రిఫిక్సెస్, వర్డ్ రూట్స్, కలొకేషన్స్ కిందకి రాదు. ఇది 1 word సబ్స్టిట్యూషన్స్ మీ సిలబస్లోనే లేదు, ఎందుకు అడుగుతున్నాను నాకు అర్థమవుతలేదు. స్పెల్లింగ్, పంక్చుయేషన్, కాన్వర్జేషన్, రీడింగ్ ప్యాసేజ్, రైటింగ్, వాల్యూ ఓరియంటేషన్, వొకాబులరీ, గ్రామర్,